జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ఐశ్వర్య సూత్రం ఏంటంటే థింక్ అబండెన్స్ నాట్ స్కేర్సిటీ. మనం జీవితంలో సమృద్ధి గురించే ఆలోచించాలి, లేమి గురించి ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. మన జీవితంలో సమృద్ధిగా ఉన్నటువంటి విషయాలు చాలా ఉంటాయి, లేమి కూడా ఉండొచ్చు. మనకు హ్యూమన్ మైండ్ సెట్ టెండెన్సీ ఏమిటంటే మనకి ఏదైతే సమస్య ఉంటుందో దాని గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం, ఏదైతే మనకు లేదో దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం, ఏదైతే ఉందో దాన్ని పెద్దగా పట్టించుకోం. కాబట్టి మన ఆలోచన విధానం కొద్దిగా ఏ విధంగా మార్చుకుంటే ముందు మనకి ఏదైతే ఉన్నదో దాని గురించి పట్టించుకోవడం, దాని గురించి భావన చేయడం, దాని గురించి కృతజ్ఞతగా ఉండడం చాలా అవసరం. అంటే ఈ భావన వల్ల మనం అబండెన్స్ని చాలా తేలిగ్గా ఆకర్షించగలుగుతాం. అబండెన్స్ ఏ విధంగా వస్తుందంటే మన గ్రాటిట్యూడ్ వల్ల వస్తుంది. ఈ మ్యాజిక్ అనే బుక్లో రాసినటువంటి విషయం ఏంటంటే మీరు దేనికి కృతజ్ఞతగా ఉంటారో అది మీ జీవితంలో పెరుగుతూ ఉంటుంది, ఒకటే మాట. కాబట్టి మనకు ఉన్నటువంటి సంపదకి మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు మనకు సంపద సహజంగా మనకు వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు అనుకోండి, అంటే నిజంగానే ఇలా జరిగింది. ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలో ఉన్నాడు, అతనికి నేను ఏం చెప్పానంటే మీకున్నటువంటి డబ్బుకి థ్యాంక్ఫుల్గా ఉండండి రోజు అని చెప్పాను. మీరు ఒక 100 రూపాయల నోటు తీసుకొని ఈ 100 రూపాయల నోటు అనేది మీకు మీ జీవితంలో ఉన్నటువంటి డబ్బుకంతా కలిపి ఒక ప్రతినిధిగా భావించి ప్రతిరోజు దానికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి అని చెప్పాను. అతను వెంటనే నాకు అసలే డబ్బులు లేదనే బాధపడుతుంటే మీరు ఉన్న డబ్బులు కృతజ్ఞత చెప్తారేంటండి, ఎలా చెప్పగలనండి, నాకు ఎలా వస్తుంది ఆ ఫీలింగ్ అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, మీరు రోజు 3 పూట్ల ఆహారం తింటున్నామని బ్రహ్మాండంగా తింటున్నాను. మీ పిల్లలు స్కూల్లో చదువుకున్నారా? ఎస్ చదువుకుంటున్నారు. నీకు బండి ఉందా? బండి ఉంది. సినిమాకి వెళ్తున్నారు. ఎక్కడికైనా బంధువుల వివాహాలకి వాటికి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏదైనా ఆగిందా? ఏది ఆగలేదు. మరి ఇన్ని చేస్తుంటే మీరు డబ్బులు లేక ఇవన్నీ చేస్తున్నారని అడిగారు. అంటే వస్తుందండి, ఎలాగో ఏదో నేను అడ్జస్ట్ చేసుకుని ఏదో మీరు అడ్జస్ట్మెంట్ కన్నా ఏదో వస్తుందా లేదా? ఆ వచ్చి నీ అవసరాలు తీర్చిన డబ్బుకి ఎప్పుడైనా కృతజ్ఞతగా భావన చేసేవా లేదా? అది చేయొచ్చు కదా. అతను కన్విన్స్ అయ్యాడు. అతను ఆ విధంగా చేయడం ప్రారంభించేశాడు. చేసినటువంటి ఒక 1-2 నెలల తర్వాత క్రమేపీ అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమైంది. అతని ఉద్యోగంలో చిన్న ఉద్యోగం, వ్యాపారంలో ఏదో చిన్న అవకాశం ఏదో వచ్చి కొంచెం ఆర్థికంగా బాగా బలపడ్డాడు. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే మనం ఉన్నదానికి మనం కృతజ్ఞతగా ఉండడం మనం చేయడం లేదు. ఏదైతే లేదో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది బండి ఉంటుంది, సొంత కారు ఉంటుంది, అన్నీ ఉంటుంది, సొంత ఇల్లు ఏదైనా ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఇల్లు కట్టుకుందామా అనే బాధ, ఎప్పుడు అదే బాధ. ఉన్నదానికి ఎప్పుడైనా కృతజ్ఞతగా భావించావా? కాబట్టి మనకు ఏది లేదో దాని గురించి ఆలోచించడం అనేసి మనకి ఏది ఉందో దాని గురించి ఆలోచించి కృతజ్ఞతా భావంతో ఉండడం మనం అలవాటు చేసుకుంటే అదే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అదే మన ఐశ్వర్య సూత్రం. చాలామందికి ఏదైనా చిన్న సమస్య ఉంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తారు తప్పిస్తే మిగతా చాలా విషయాలు మనం ఆనందంగా భావించే విషయాలు చాలా ఉంటాయి. అంటే ఇది సహజంగా ఉన్నటువంటి హ్యూమన్ టెండెన్సీనే, అది ఆశ్చర్యమే కాదు. కానీ మనం ప్రయత్నపూర్వకంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అలా వచ్చినప్పుడు సరే, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు మనకు ఆర్థికంగా ఉన్నటువంటి వనరుల్ని, ఉన్నటువంటి రిసోర్సెస్ని ఒకసారి స్మరించుకుంటే 2 రకాల అడ్వాంటేజెస్. ఒకటి, మనం అబండెన్స్ని ఆకర్షించగలుగుతాం. రెండవది, ఆ లేమి ఆర్థిక సమస్య అన్న భావన లేకుంటే ఆ భయము దాని నుంచి మనం బయటపడి ఒక ఫీల్ గుడ్ ఒక మూడ్లో ఉంటాం. ఇది మంచిదే కదా, ఫీల్ గుడ్ మూడ్లో ఉంటాం. సరే, అది ఉంది, నాకు ఇది ఉంది, ఇలాగ అది ఉంది, లేకపోతే అప్పులన్నీ తీరిపోతే నేను ఎలా ఉంటాను, కాసేపు విజువలైజేషన్ చేసుకున్నా సరే మనం ఫీల్ గుడ్ మూడ్లో ఉంటాం. ఆ ఫీల్ గుడ్ మూడ్ కూడా చాలా చాలా అవసరం, మంచిది. దానివల్ల కూడా మనం అటువంటివి ఆకర్షించగలుగుతున్నామని మన సీక్రెట్ బుక్లో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా సరే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక సంపదని, మనకు ఉన్నటువంటి డబ్బుని, జీవితంలో పుట్టినప్పటి నుంచి మనకి ఎంత డబ్బు అయితే మనం సంపాదించామో, లేకుంటే మనం ఖర్చు పెట్టామో, లేకుంటే మన కోరికలు తీర్చడానికి ఎంత డబ్బు అయితే మనం వెచ్చించామో, ఇవన్నీ కూడా ఎంత సేవ చేసి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని గమనించి దాన్ని గుర్తించి దానికి కృతజ్ఞతగా భావించాల్సినటువంటి కనీస బాధ్యత మన మీద ఉంటుంది కదా. కాబట్టి ఆ విధంగా చేయడమే మనకి ఐశ్వర్య సూత్రం. స్వస్తి.